ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆసాపు రచించినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తనలో దేవుడు మాట్లాడుతూ, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికెదను అంటున్నాడు. దేవుడు నరునికి కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా, అయినా నేను ఆకలి కొనినను అది నీతో చెప్పనంటున్నాడు. నీ బలుల విషయమై నేను ఎప్పుడు నిన్ను గద్దించలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ ఇంట ఉన్న కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములనియు 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండల్లోని పశువాదులు పక్షులన్నీ నా వశమై ఉన్నాయి. లోకము దాని సంపూర్ణత నాది అంటున్నాడు. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, బలి అర్పణ కంటే మాట వినుట శ్రేష్టము అని. కొన్ని సందర్భాల్లో ఏదో కంటి తుడుపుగా అన్న సామెత మనకు వినపడుతుంటుంది, లేదా ఉడతా భక్తిగా ఇలా చేశారు అన్నమాట. మనం ఎలాగున్నా, మన ప్రవర్తన ఎలాగున్నా పర్వాలేదు, ఏదో ఆ సమయానికి దేవుడు అడిగినటువంటి బలి అర్పణ, నైవేద్యం లేదా కానుక సమర్పిస్తే సరిపోతుంది అనుకునే నైజాన్ని తప్పుపడుతూ దేవుడు వివరణ ఇస్తున్నాడు. ఎందుకని నేను దేవుడను, నీ దేవుడను అంటున్నాడు? ఆయన నీ దేవుడుగా ఉంటే, నువ్వు ఆయన మాటకు లోబడితే ఈ నెపం నీ మీద మోపబడదు. ఆయన నీకు దేవుడుగా లేనప్పుడు నువ్వు బలి అర్పణ అర్పించి ప్రయోజనం ఏమిటి? దావీదు ఎంత చక్కగా 51 కీర్తనలో 15 నుండి 17 వచనాల్లో, నీవు బలిని కోరువాడు కాదు, కోరినడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అంటాడు. దావీదుకు కలిగినటువంటి ఈ ప్రత్యక్షత లేదా ఈ యొక్క సత్యము మనందరికీ కూడా తేటపరచబడాలి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా కూడా 7వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ 22వ వచనం నుంచి, నేను ఐగుప్తు దేశం నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గురించి కానీ బలులను గురించి కానీ నేను వారితో చెప్పలేదు. అటు వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినడలా నేను మీకు దేవునైందును, మీరు నాకు జనులైందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునండి అంటున్నాడు. అటు యెషయా 1:11లోను, హోషియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలోను, బలులు నాకెందుకు, బలులు నేను కోరట్లేదు, కనికరముని కోరుతున్నాను, దేవుని గురించిన జ్ఞానముని కోరుతున్నాను అంటున్నాడు. ఐగుప్తు నుంచి బయటికి తెచ్చినప్పుడు మీ పితరులతో కూడా నేను ఇదే మాట చెప్పాను. నిర్గమకాండంలో 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినలా. ద్వితీయోపదేశకాండం 6:3లోను, నిర్గమకాండము 19:5-6లోను పలుమార్లు దేవుడు చెబుతున్న మాట, మీరు శ్రద్ధగా నా మాట వినాలి. ఇజ్రాయేలు వినుడి అంటాడు. పాత నిబంధన కాలంలో బలి అర్పణ కొరకు తీసుకెళ్ళినటువంటి పశువు అది పరిశుద్ధంగా ఉందా లేదా, బలి అర్పణకు యోగ్యమైనదిగా ఉందా లేదా, అంటే కుంటిదే కానీ గుడ్డిదే కానీ అలాంటి అపవిత్రమైన దాన్ని అర్పించకుండా యాజకుడు క్షుణ్ణంగా పరిశీలన చేసి బలి అర్పిస్తాడు. ఆ పరిశుద్ధమైనటువంటి బలి అర్పణ ద్వారా వెళ్ళిన వ్యక్తి అంగీకరించబడతాడు. ఈ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. కీర్తన 50వ అధ్యాయాన్ని. ఒకవైపున నీ దహన బలుల గురించి నేను గద్దించట్లేదు, నీ పొట్టేల రక్తం నాకు అవసరమా అంటూనే, మరి 14వ వచనం ఏమంటున్నాడు? దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించము. అలాగే చివరి వచనం చూడండి, 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. ఆ బలి అర్పణను దేవుడు కాస్త మార్చివేశాడు. అర్పణ కాస్త స్తుతియాగముగా మార్చబడింది. ప్రవక్త అయినటువంటి హోషియా అంటున్నాడు 14వ అధ్యాయంలో 2వ వాక్యంలో, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఇక మీదట తప్పిదముల కొరకు పాపముల కొరకు అర్పణ అర్పించి
యెహోవాను శాంతింప చేయలేం. ఎడ్లకు బదులుగా ఇదిగో మా పెదవులు, అంటే పెదవుల ఆరాధన కాదు సుమా, మాటలు సిద్ధపరుచుకొని పశ్చాత్తాపడుతూ దీన్నే మరి కాస్త ముందుకు తీసుకెళ్తూ హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలం అర్పించుదము. పాత నిబంధన కాలంలో దేవుడు పెట్టిన నియమ నిబంధన ప్రకారం అర్పణ అంగీకారం అవుతే నువ్వు ఎవరివైనా అంగీకారం అవుతావు. ఇక్కడ కొత్త నిబంధన కాలంలో మొదట నీవు అంగీకారం అవుతే ఆ తర్వాత వస్తున్నటువంటి నీ అర్పణ అంగీకారం అవుతుంది. కయ్యూను అర్పణను త్రోసివేశాడు. సౌలు బలి అర్పణ ఆయనకు అంగీకారం కాలేదు. ఇక యేసేపును తృణీకరించాడు. అపోస్తుల కళ్ళెదుట అననీయ సప్పీరాలను దేవుడు మొత్తేశాడు. చివరిగా మీకు మాట చెబుతాను. లేవియాకాండం 7వ అధ్యాయంలో 11-12 వచనాల్లో ఒకడు యెహోవాకు అర్పించవలసినటువంటి దహన బలి గురించిన విధి, కృతజ్ఞతార్పణముగా వాడు అర్పించాలి అంటున్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అంటున్నాడు, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు అని. ఆ కృతజ్ఞత కలిగి దేవునికి స్తుతియాగం చేయడమే బలి అర్పణ కంటే శ్రేష్టమని ఈ కీర్తనకారుడు 50వ అధ్యాయంలో వివరణిస్తున్నాడు. మరి అపోస్తులు సంఘానికి ఏం నేర్పిస్తున్నారు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలోను, ఫిలిప్పీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలో 6వ వచనంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి, కానీ దేన్ని గురించి కూడా మీరు చింతపడకుడి అంటున్నాడు. ఆయన మీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకున్న గాక, మీ దహన బలులు అంగీకరించును గాక, మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక, మీరు యెహోవాను బట్టి సంతోషించుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.